అందరికీ మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నా. అశ్విని కింకర్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే సాంబార్ కారం అనేది కొట్టించుకుంటాం కదండి, ఎండాకాలం అనేది. దానికి కావాల్సినవి ఏంటంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేపుకొని మనము వాటిని చల్లారి పెట్టుకోవాలండి. అయితే మటుకు మాకు ఈసారి మిరగాయలు దొరుకుతుంది అతి కష్టం అయిపోయిందండి. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తారులే అనుకొని నేను వెనకనున్నా. అయితే వాళ్ళు అయితే తోట వేయలేదంట. ఇక అలా అలా మిరగాయల మీద లేట్ అయిపోయింది. మిరగాయలే లేట్ అయిపోయింది అనుకుంటే కారం కూడా లేట్ అయిపోయిందండి కొట్టిస్తాను అక్కడ. ఒక్కోసారి అలా మిస్టేక్గా జరిగిపోతామండి. ఏం చేస్తాం, తప్పదు కదా, ఏదైనా మనం స్వీకరించాల్సిందే. ఇక నేనైతే ఇలా ఫస్ట్ జీలకర్ర వేపేసి పక్కన పెట్టున్నాను. తర్వాత మెంతులు వేపేసాను, ధనియాలు కూడా వేపేసానండి. ఇవన్నీ వేపుకొని మనం చల్లార్చుకోవాలండి. ఇక చిన్నులపాయ కూడా మనం పాయలు తెచ్చుకుంటాం కదా, వాటిని శుభ్రంగా గబ్బాలన్నీ ఒలిచేసేసుకొని ఆ చిన్నులపాయలను కూడా మనం ఎండలో అనేది ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టుకున్న ఈ చిన్నులపాయలు, ఈ ధనియాలు, మెంతులు ఇవన్నీ చల్లారిపోయినాక అప్పుడు మనం మసాలాకు కావాల్సినవన్నీ చేసుకొని మనం కారం మిల్కనే పంపించుకోవాలి. మిరగాయల మట్టికండి తొడలు తీసేసుకున్నాను, ఫస్ట్లోనే తీసేసుకొని 2-3 రోజులు బాగా ఎండబెట్టుకున్నాం అనుకోండి, బాగా గల్లు గల్లు మంట ఎండుతాయి. అప్పుడు కారం అనేది బాగా ఒదిగిస్తూ ఉండిద్దండి. ఇదిగోండి మనకు ఎన్ని మిరగాయలు ఏంటంటే బాగా ఎండితే బాగా కారం అనేది ఒదిగిచ్చిద్దండి, తొందరగా నలిగిపోయింది. ఇంకా మనకి 5 కిలోలకి మిరగాయలకి కావాల్సిన మసాలా దినుసులు ఏంటంటే 2 కిలోలు ఉప్పు ప్యాకెట్, కేజీన్నర చిన్నులపాయలు, 3/4 కిలో ధనియాలు, 1/4 కిలో జీలకర్ర, 150 గ్రాముల మెంతులు, 3/4 కిలో ఆందము, 100 గ్రాములు పసుపు ప్యాకెట్ అండి. ఇవన్నీ మనం కారాలు వేసుకోవాల్సిన మసాలా దినుసులండి. ఇవన్నీ వేపేసుకొని మళ్ళీ ఏటికాడికి కవర్లో ప్యాకింగ్ చేసేసుకొని మనం ఒక క్యాన్ పెట్టేసేసుకొని మనం మరక అనేది పంపించుకోవాలండి. అప్పటికి ఆ మరకాడ వేస్తారు. మాకు ఊళ్ళో అయితే మర ఉండేదండి. ఆయాల అబ్బాయి వెళ్తే ఆ మర లేదు, కట్టేసారని చెప్పారంట. ఇంకా అబ్బాయి పాపం అలా ఎర్రగా వేసిందండి, ఎండ మామూలుగా వేయలేదండి. కానీ సరే గుంటూరులో ఎప్పుడు మేము గుంటూరులో అయితే వేయించుకు రాలేదు, మాకు ఊళ్ళోనే ఉండేది కాబట్టి మేము ఎప్పుడు ఊళ్ళోనే వేయించుకుంటాం. ఇక అబ్బాయి గుంటూరు వెళ్తే ఎన్ని షాపులు తిరిగా నిజంగా పాపం ఇలా అంత కష్టపడ్డా అంటే నాకేం పల్లె జాలేసిందండి. ఎందుకంటే ఎర్రటి ఎండ అసలు మామూలుగా పేలిపోతుంది, ఆ రకంగా వడగాలి అవుతుంది. ఇక ఏ మరకాడికి వెళ్ళినా కూడా లేదండి, చిన్నులపాయలు ఏమో ఉప్పు ఏమో అంటున్నారంట. సరే ఇది కాదు ఇంకోసారి గట్ట 2 గంటలు తిరిగి వచ్చాయండి. 2 గంటలు తిరిగి వచ్చినా కూడా పని అవ్వలేదు. ఇంటికి తీసుకొచ్చారు, ఇలా కారం అవ్వలేదమ్మా మరలు కడిగి ఏమంటున్నారని. నాకేమో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు మసాలా అనేది మరకడ మొత్తం తీసుకెళ్తే వాళ్ళే వేసేవాళ్ళు, ఇక అందుకని మాకు తెలియలేదు. సరేనే ఈ మధ్య ఇక్కడ దగ్గరలో ఏటుకూరులో అనేది కారం మిల్లు ఉందండి. సరే అక్కడ వేస్తారేమో అనుకొని అక్కడ మొత్తం వేస్తారేమో అనుకుని ఆడక్కడ పంపించారండి. మాకు ఏడు కారానికి మట్టికి భలే స్టప్పుగా నడిచిందండి. ఎందుకంటే మిరగాయలు స్టార్టింగ్ అసలు నాకైతే భలే నవ్వు వచ్చింది. ఎందుకంటే మిరగాయలు దొరకలేదు, మిరగాయలు కారం కొట్టడం లేట్ అయింది. కానీ ఎట్టొకటి పంపించామని అనుకుంటేనేమో అక్కడేమో సరిగ్గా కారం మిల్లలు సరిగ్గా అంటున్నారు. ఇక నాకైతే నవ్వాలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదండి. ఏం జరిగిందంటే మిస్టేక్ ఇక్కడగా ఏం జరిగిందంటే చిన్నులపాయలు దొక్కాలని చెప్పారంటండి. ఇక అబ్బాయికి పాపం తప్పలేదండి, నాకే ప్రాణం జాలేసింది. ఎందుకంటే ఆ సంగతి నాకు తెలిసినట్టే శుభ్రంగా నేను ఇక్కడ రోడ్లను నూరాన్ని పంపించేదాన్ని. ఆ మరకి వెళ్ళినాక చిన్నులపాయల మడికి తొక్కాల్సిందేనయ్యా, నేను మిషన్లో వేయనని చెప్పేసిందంట. ఎట్టగలగా ఇంకా అక్కడ రోకలు ఉంటాం సరిపోయిందండి, లేకపోతే ఇక అసలు అయ్యాల కారం అనేది అయ్యేది కాదేమో. ఇక ఆ దేవుడి దయ వల్ల ఎట్టా కూడా కారం మట్టికి పూర్తయిందండి. నాకైతే కారం అవుదండి, భలే టెన్షన్ వచ్చేసింది. ఇక అబ్బాయి ఇక తొక్కేశాడు. అలా అబ్బాయి కొంచెం పని చేస్తున్నాడు కాబట్టి ఇక చేయగలిగా. అదే ఇప్పుడు ఏమి చేత కన్నాడు నూరేవాడు కాదు, ఆ కారం పని అయ్యేది కాదు, మనకు రిస్క్ అయ్యేది. అందుకే పిల్లలకి పనులు నేర్పమని చెప్పుతుంది నేను. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇవాళ రోజు నేను నా పిల్లలకు నేను నేర్పుకున్నా కాబట్టి నాకు ఉపయోగం పడింది, మీ ఇబ్బంది పడకుండా ఉన్నాను. అలా కారం అనేది
అనేది మిషన్లో మరబెట్టినాక ఇది రోకట్లో వేసి ఇక దాంట్లో పసుపు ఉప్పు మళ్ళీ ఆందం అయిపోసి తొక్కుతారండి. ఈ అబ్బాయి తొక్కిన చిన్నులపాయలన్నీ అవి కూడా వేసేస్తారండి. ఇక మొత్తం తొక్కేసేసి కారం అనేది మొత్తం కలిపేస్తారు. కానీ ఆయాలు వాడు పడ్డ కష్టం వాడికి నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే అంత ముందులా మిరకాయలకి కారానికని గుంటూరంతా 2 గంటలు ఎర్రటండలో తిరిగి వచ్చాడు. మళ్ళీ ఈడకపోతే ఈడ అది దంచాలని చెప్పింది. కేజీన్నర చిన్నులపాయలండి చాలా సేపు పట్టిద్ది కదండి. నేను అనుకుని ఇంటికి రాగల చెప్పగల అసలు భలే బాధేసింది. శుభ్రంగా ఇంటికాడ నూరు పంపించేదానికి నాకు తెలిసినట్టే. అంటే అబ్బాయి నాకు తెలియదుగా అమ్మ ఏమైందిలే కానీ పనే కదా చేసుకుంది అని అన్నాడు. కొంచెం హ్యాపీ అనిపించింది. అదే ఇప్పుడు అయిపోయి అనువాకం వండితే వాళ్ళ కారం పని అయితే అయ్యేది కాదు. ఎందుకంటే మళ్ళీ రెండో రోజుకి వాయిదా పడేది. మళ్ళీ ఇవన్నీ మెత్తబడిపోయి ఇక రిసుగ్గా అయ్యేది. ఇక ఎట్టా కొట్ట మటుకి ఈ సంవత్సరానికి కారం మటుకి పూర్తయిందండి. అసలు ఏడు మటుకు పెండింగ్లు భలే పడ్డాయి. ఒక్కోసారి దొరికిద్దండి మనకు అలాగా. కానీ అన్నీ టేక్టేజ్గా తీసేసుకోవాలి. అక్కడ ఇక అలా అయితే అయిందండి. కానీ కారంలో మసాలా దినుసులు అనేది మన ఇష్టంగా వేసుకుంటారండి. కొంతమంది చాలా ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు, సుమారుగా వేసుకుంటారు. మేమైతే ఇలాగే వేసుకుంటామండి. 5 కిలోల మిరకాయలకి మట్టికి మాకు 5 కిలోల కారం అనేది పట్టిద్ది. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కదా, అందుకని మాకు కారం ఎక్కువ పట్టిద్ది. ఇంకా కారం అయితే వేసేత్తం అయిపోయిందండి. ఆ క్యాన్కి అయితే వేసేసారు. ఇక అబ్బాయి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారం అనేది ఎలా సదురుకుంటే మనకి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉండేది అనేది మరి తర్వాత వీడియోలో చూద్దామండి. కారం మట్టికి ఎర్ర కన్ను చెదురుతుంది, బాగుందండి. ఆన్నం ఎంత ఎక్కువ పోసుకుంటే కారంలో అంత రంగు ఎరక్కడం బాగుండదండి. సరే ఉంటానండి, మరో వీడియోలో మనం కలుద్దాం.